హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. ఇప్పటిదాకా మనమైతే 8 వీడియోస్ అయితే కంప్లీట్ చేసాము సాఫ్ట్వేర్ కోర్సెస్కి సంబంధించి. సో ఇది వచ్చేసరికి 9th వీడియో అనమాట. సో 9th వీడియో దేనికి రిలేటెడ్ అంటే మీన్ స్టాక్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఎలా ఉంటుందో సో ఈ మీన్ స్టాక్ డెవలప్మెంట్ కూడా అదే విధంగా ఉంటుంది. సో ఈ మీన్ స్టాక్ డెవలపర్ కోర్స్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేటివి మనము ఈ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేసుకోబోతున్నాము. ఓకేనా. సో ఇది 9th వీడియో అవుట్ ఆఫ్ 17 వీడియోస్లలో. సో ఇంకా మనమైతే రిమైనింగ్ వీడియోస్ అనేటివి కూడా ఆన్గోయింగ్ ప్రాసెస్లు అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క కోర్సెస్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ మీకు తెలిసిన కోర్సెస్ ఏమైనా ఉన్నాయి అంటే సో వాటిని అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటిపైన కూడా వీడియోస్ అయితే సో గోయింగ్ ఫార్వర్డ్ అయితే వస్తూ ఉంటాయి. ఓకేనా. సో ఇంకా వీడియోలకైతే మనమైతే వెళ్ళిపోదాం. మీన్ స్టాక్ డెవలపర్ కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనమైతే తెలుసుకోబోతున్నాం. లైక్ వాట్ ఈజ్ వాట్. సో లైక్ అసలుకి మీన్ స్టాక్ డెవలపర్ కోర్సులో ఏమేమి ఉంటాయి, దాని కోర్స్ డ్యూరేషన్ ఏంటి, కోర్స్ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఓకే. సో దీనికి ఎలిజిబిలిటీ ఎవరు ఉంటారు అండ్ దీని ద్వారా గ్రోత్ ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి అనే వీడియో ఈ వీడియోలో మనం ఈ టాపిక్స్ అన్ని కూడా కవర్ అయితే చేస్తూ ఉన్నాం. అండ్ ఇంకొకటి మీకు అందరికి కూడా విషయం ఏంటంటే సో కింద డిస్క్రిప్షన్లో మీకు అందరి కోసం సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోసం ఒక ఫ్రీ డెమో అనేది మనకు NXT వేవ్ అయితే కండక్ట్ చేస్తూ ఉంది. సో ఆ యొక్క ఫ్రీ డెమోని మీరు కనుక వినాలి అనుకుంటే పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మీరు వెంటనే రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. ఇది టోటల్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. సో మీరైతే ఒకసారి ఆ డెమోని వినండి. మీకు ఇంకా ఇన్డెప్త్గా సాఫ్ట్వేర్ కోర్సెస్కి సంబంధించి సో వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ మీన్ స్టాక్ డెవలపర్ కోర్సులో మనం ఏమేమి నేర్చుకోగలుగుతాము అంటే MongoDB డేటాబేస్ సిస్టమ్ అనే టాపిక్ అండ్ అదేవిధంగా ఎక్స్ప్రెస్ జావా స్క్రిప్ట్ అండ్ జావా స్క్రిప్ట్ టు క్రియేట్ వెబ్ అప్లికేషన్స్. ఓకేనా. సో జావా స్క్రిప్ట్ ద్వారా మనం కొన్ని వెబ్ అప్లికేషన్స్ అనేవి కూడా క్రియేట్ చేయగలుగుతాం ఈ యొక్క మీన్ స్టాక్ డెవలపర్ పైన. ఓకేనా. సో అండ్ అదేవిధంగా యాంగులర్ జావా స్క్రిప్ట్. సో జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ డెవలప్డ్ బై గూగుల్ అనే టాపిక్స్ కూడా మనకైతే ఉంటాయి ఈ యొక్క మీన్ స్టాక్లో. సో వీటిపైన మనమైతే క్లియర్గా అయితే తెలుసుకోబోతాం. అండ్ అదేవిధంగా Node.js, ఓకే. సో జావా స్క్రిప్ట్కి సంబంధించి సో ఇదంతా కూడా ఒకటే కేటగిరీ అనమాట. జావా స్క్రిప్ట్ తర్వాత React.js, Node.js, AngularJS ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో ప్రతి ఒక్కటి కూడా మనకైతే చాలా ఇంపార్టెంట్. కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది బట్ అయితే ఫ్యూచర్ ఉంటుంది దాని ద్వారా మనం వెళ్ళినట్లయితే. అండ్ జావా స్క్రిప్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే Node.js ద్వారా సర్వర్ సైడ్ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్ అనేది మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ప్రతిదీ కూడా స్క్రీన్లో అయితే వస్తూ ఉంటుంది, మీరైతే ఒకసారి అయితే చూసుకోండి. అండ్ దీనికి ఎలిజిబిలిటీ ఎవరు అంటే సో ఎవరైతే బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో సో మీరందరూ కూడా దీనికైతే ఎలిజిబిలిటీ వస్తుంది. ఏదైనా మీరు ఎంటెక్ చేసినా కూడా దీనికైతే ఎలిజిబిలిటీ వస్తుంది. డిగ్రీ చేసిన స్టూడెంట్స్ కూడా దీనికైతే ఎలిజిబిలిటీ అయితే వస్తుంది. బట్ మినిమం మనకి డిగ్రీ అయితే ఉండాల్సిందే. డిగ్రీ కానీ బీటెక్ కానీ ఇలా ఉండాలి. సో డిప్లొమా అండ్ ఇంటర్మీడియట్ ద్వారా మీరు దీనికి వెళ్ళాలి అంటే మాత్రం సో ఏ ఒక్క కంపెనీ కూడా యాక్సెప్ట్ అయితే చేయదు. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ మనకి ఏంటంటే మీన్ స్టాక్ డెవలపర్ కోర్స్కి సంబంధించిన డ్యూరేషన్ ఏంటి, దానికి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేసి చాలా మందికి ఇదే క్వశ్చన్ ఉంటుంది. ఓకేనా. సో మీన్ స్టాక్ డెవలపర్ కోర్స్కి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ కన్నా ముందు మనం డ్యూరేషన్ చూసుకున్నట్లయితే 1 year డ్యూరేషన్ అయితే పడుతుంది అనమాట. అంటే ఈ యొక్క మీన్ స్టాక్ డెవలపర్ కోర్సు మనం నేర్చుకోవడం కోసమే మనము దాదాపుగా 8 to 1 year 8 months to 1 year దాకా మనమైతే టైం అయితే స్పెండ్ చేయాల్సిందే దీనిపైన. ఎందుకంటే కొంచెం కష్టంగా ఉంటుంది బట్ ఫ్యూచర్ అయితే ఉంటుంది మీకు దీని ద్వారా మీరు కనుక వెళ్ళినట్లయితే. సో కొంచెం ఆలోచించుకొని ఇందులో జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అయితే అవ్వండి. ఓకే. సో అండ్ దీనికి యావరేజ్గా ఫీజు ఎంత ఉంటుంది మీన్ స్టాక్ డెవలపర్ కోర్స్ అంటే 70,000 దాకా మనకైతే ఫీ స్ట్రక్చర్ అయితే ఉంటుంది. సో కొంచెం హెవీగానే ఉంటుంది. బట్ ఏంటంటే ఎందుకు ఇంత హెవీగా ఉంది, ఎందుకు ఇంత టైం పడుతుంది అంటే దాంట్లో ఉండే కంటెంట్ అలాంటిది. సో దాని ద్వారా మనకు ఫ్యూచర్లో వచ్చే ఆపర్చునిటీస్ అలాంటివి. ఇది చాలా రేర్ పీస్ అనమాట ఈ మీన్ స్టాక్ డెవలపర్ కోర్స్ అనేది. సో మీరు కూడా ఫస్ట్ టైం వింటూ ఉన్నట్లుగా ఉన్నారు సో చాలామంది కూడా. సో ఈ మీన్ స్టాక్ డెవలపర్కి చాలా మంచిగా గ్రోత్ అయితే ఉంటుంది ఫ్యూచర్లో. అండ్ ఇంకా మనకి ఇక్కడ కెరియర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ చూసుకున్నట్లయితే సో దాదాపుగా మనకు ఏ ఒక్క కంపెనీలో అయినా కూడా 15% హైక్ అయితే ఉంటుంది. కొన్ని పెద్ద కంపెనీస్లో TCS కానీ, బోస్, అసెంచర్ అండ్ క్యాప్జెమినీ, ఓకేనా. సో ఇలాంటి విప్రో లాంటి కంపెనీస్లలో మీకు కొంచెం ఇంకా ఎక్స్ట్రాగా అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. డెలైట్ కంపెనీ కానీ సో ఇంకా ఇటువంటి కంపెనీస్లలో
టాప్ ఎంఎన్సీ కంపెనీస్లలో. అండ్ దీంట్లో మనకు బేసిక్గా 3 lakh per annum దాకైతే మనకు ప్యాకేజ్ అనేది ఉంటుంది బేసిక్గా స్టార్టింగ్లోనే యాజ్ ఎ ఫ్రెషర్స్గా. సో ఇన్ కేస్ మీరు కోర్స్ మంచిగా కంప్లీట్ చేసి సో ఇంకా మంచిగా మీ యొక్క స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్నట్లయితే సో బెటర్ మీకు ఎక్స్ట్రా ప్యాకేజ్ అనేది కూడా యాజ్ ఎ ఫ్రెషర్గా ప్రొవైడ్ చేయడానికి దే ఆర్ రెడీ టు పే యూ. ఓకే, సో ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఈ యొక్క మీన్ స్టాక్ డెవలపర్ కోర్సులో అయితే నేర్చుకుంటాము. అండ్ దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేటివి మీకు ఈ వీడియోలో కవర్ అయ్యాయి అనేసి అనుకుంటున్నాను. సో ఇంకా మీకు చాలా వీడియోస్ అయితే వస్తాయి, లైక్ వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుంది, కోర్స్ ఏంటి, దాని ఫీ స్ట్రక్చర్ ఏంటి, ఇవన్నీ కూడా మనమైతే డిస్కస్ చేసుకోబోతున్నాం గోయింగ్ ఫార్వర్డ్. సో ప్రతి ఒక్క వీడియోని మీరైతే చూసి సో కామెంట్స్ చేస్తూ ఉండండి. సో దెన్ నాకు కూడా కొంచెం బూస్టప్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వీడియోస్ చేయడానికి కోసం. ఓకే, సో సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియోలో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాము. సో ప్రతి ఒక్కరు కూడా సో రెడీగా అయితే ఉండండి అండ్ థ్యాంక్ యూ అలాట్.